హిందూ పురాణానికి సంబంధించి అత్యంత మూలమైనటువంటిది రచ్చ చేసుకోవడం, కొట్టుకోవడం, తలకాయలు పగల కొట్టుకోవడం లేదా ఆస్తుల ధ్వంసం. ఇప్పుడు ఇందులో స్పెషాలిటీ ఏంటంటే, గతంలో తెలుగుదేశం కార్యాలయం మీద దాడి గన్నవరం దగ్గర కావచ్చు, లేకపోతే విజయవాడ దగ్గర కావచ్చు, చేసినప్పుడు ఎట్లాంటి తప్పైతే వైసీపీ చేసిందని తెలుగుదేశం చెప్పిందో సేమ్ ఇప్పుడు చేస్తున్నారు. ఆ రోజున ఏదో అన్నారు కాబట్టి మా వాళ్ళు దాడి చేశారు, అదేది బీపీలు రైజ్ అయిన చేశారు, జగనే స్వయంగా క్లెయిమ్ చేసింది, అయిపోయింది. వాళ్ళ మీదన మొక్కుబడిగా కేసు పెట్టి బెయిల్ కూడా స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేశారు. తర్వాతన అదే మనుషుల్ని వీళ్ళు వచ్చాక వివిధ కేసుల్లో పెట్టడమా, మళ్ళీ ఆ కేసే రీఓపెన్ చేసి అరెస్టులు చేయడమా, వంశీని కూడా అలాగే కదా అరెస్ట్ చేసింది, నడిచింది. ఇప్పుడు బాలకృష్ణ లోకల్గా ఉన్న బాలకృష్ణతో ఏం పని అన్నందుకు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి హిందూపురం అమ్మాయి ఇన్ఛార్జి దీపిక వాళ్ళ భర్తని అన్నాడు అన్నటువంటి కారణంగా కార్యాలయం మీద దాడి. సేమ్ ఇప్పుడు దాడి చేసినందుకు తెలుగుదేశం మీద కేసు, తెలుగుదేశం కార్యకర్తల మీద కేసు అయితే, దాడి చేయించుకున్న వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసు. ఇది ఏమవుతుంది? ఇప్పుడు అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు ఇద్దరు సెటిల్ చేసుకోవాలి. నీ కేసుల్లో నా వాళ్ళని అరెస్ట్ చేయబాక, నా కేసుల్లో నీ వాళ్ళని అరెస్ట్ చేయబాక. లేదు తెలుగుదేశం వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇస్తారు, వీళ్ళని రేపు పొద్దున్న జైలు, ఏది తన్నులు తిన్నటువంటి వాళ్ళకి, లేదా ఆ ధ్వంసం చేయించుకున్న వాళ్ళకి. రేపు పొద్దున అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు బాగానే ఉంటుంది, ఏముంది? ప్రభుత్వం మారకుండా చంద్రబాబు గారు చెప్పినట్టు, పవన్ కళ్యాణ్ గారు భావిస్తున్నట్టు, లోకేష్ గారు ఆశిస్తున్నట్టు శాశ్వతంగా తెలుగుదేశం అధికారంలో ఉంటే అసలు మిగతా పార్టీల వాళ్ళందరూ ఆత్మహత్య చేసుకోవడం బెటర్, లేదంటే రాష్ట్రం విడిచి వెళ్ళిపోవడం బెటర్. అలా కాకుండా అయితే ఏమవుతుంది? మళ్ళీ అరాచక రాజకీయం, మళ్ళీ వీళ్ళ విధ్వంసకాండ. దీనివల్ల రాష్ట్రానికి ఏమైనా ప్రయోజనం ఉందా? ఇది కదా ఆలోచించాల్సిందే.